సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్ నాలెడ్జ్. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ ద వెయిట్ ఈజ్ ఓవర్ అని చెప్పొచ్చు. మనం ఎంతగానో ఈగర్ గా వెయిట్ చేస్తున్న యమహా ఎక్స్ఎస్ఆర్ బైక్ అనేది నియర్ బై డీలర్షిప్స్ కూడా మనకి అవైలబిలిటీకి రావడం జరిగింది. సో మీ అందరూ చేసిందే కదా, రీసెంట్ గానే యమహా కంపెనీ నుంచి యమహా ఎక్స్ఎస్ఆర్ బైక్ అనేది లాంచ్ అయితే చేసిన సంగతి. సో చాలా మంది అయితే చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశారు. ఈ బైక్ అనేది ఎప్పుడెప్పుడు మన ఇండియన్ మార్కెట్ లోకి వస్తుంది, ఎప్పుడెప్పుడు పర్చేస్ చేద్దామని చెప్పేసి చాలా మంది చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశారు. సో చాలా మందితో పాటు నేను కూడా చాలా ఈగర్ గా అయితే వెయిట్ చేశాను. ఈ బైక్ అనేది మీకు ఎప్పుడు చూపిద్దామని చెప్పేసి. సో ఫైనల్ గా నియర్ బై డీలర్షిప్ మనకి రావడం జరిగింది అనమాట. సో దీంట్లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, దీని యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్ రోడ్ ప్రైస్, అలాగే ఏ కలర్స్ లో అవైలబుల్ గా ఉంది, ఎన్ని వేరియంట్స్ లో అవైలబుల్ గా ఉంది. సో ఎవ్రీథింగ్ కూడా మనం యమహా ఎక్స్ఎస్ఆర్ బైక్ గురించి ఈ వీడియో మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ఈ వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ చూసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ చూడొచ్చు మనకి బ్యాక్ సెక్షన్ లో బైక్ అయితే కనిపిస్తుంది కదా. సో లోపలికి అయితే వెళ్ళిపోయి బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మీలో ఎవరైనా అమలాపురం నియర్ బై ఉంటే కనుక సో అమలాపురంలో ఉన్న యమహా సిరి మోటార్స్ అయితే విజిట్ చేయండి. ఇక్కడ మనకి లాట్ ఆఫ్ బైక్స్ కానీ లాట్ ఆఫ్ ఆఫర్స్ కానీ వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అలాగే ఈ బైక్ యొక్క బుకింగ్స్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీరు ఈ బైక్ పర్చేస్ చేయాలన్నా కూడా మీరు ఇక్కడ స్క్రీన్ కనిపించే నెంబర్స్ అయితే కాల్ చేసి మీరు బైక్ అనేది బుక్ చేసుకోవచ్చు, లేదంటే పర్చేస్ కూడా చేయొచ్చు. సో లేట్ చేయకుండా మరి లోపలికి అయితే వెళ్ళిపోయి మనం బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీంట్లో మనకి 4 కలర్ ఆప్షన్స్ అనేవి అవైలబిలిటీ తీసుకొచ్చారు. ప్రెసెంట్ మీరు చూసేది బ్లూ కలర్ అనమాట. సో బ్లూ కలర్ లో మనకి గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్, అలాగే బ్లాక్ కలర్ వీల్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే ఈ వెహికల్ ఇంకా రెడ్ కలర్ అయితే ఉంటుంది, అలాగే గ్రీన్ కలర్ అయితే ఉంటుంది, అండ్ ఇంకొకటి సిల్వర్ కలర్ అయితే మనకి అవైలబిలిటీ తీసుకొచ్చారు. కలర్స్ అన్ని కూడా డిస్ప్లే చేస్తాను, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేయండి. సో ఇక దీని యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి ఒక రెట్రో టైప్ డిజైన్లో మనకి ఈ వెహికల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనం ఇక్కడ టాప్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి మిర్రర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి రెట్రో టైప్లో తీసుకొచ్చారు కాబట్టి కొంచెం రౌండెడ్ టైప్లో తీసుకొచ్చుంటే బాగుంటుందని చెప్పేసి సో నాకైతే అనిపించింది. సో మిర్రర్స్ అనేవి మనకి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ కింద కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ మనకి హెడ్లైట్ అనేది ఎల్ఈడి హెడ్ ల్యాంప్ సెటప్ అనేది దీంట్లో మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి మనం కీ అయితే ఆన్ చేసి మీకు చూపిస్తాం చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇక్కడ మనకి ఎల్ఈడి డిఆర్ఎల్స్ అనేవి ఇక్కడైతే ఆన్ అవ్వడం జరిగింది. అండ్ దీనిపైన ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ బ్లాక్ కలర్ ఉంది, అలాగే బ్లూ కలర్ కూడా కనిపించడం జరుగుతుంది అనమాట. సో హెడ్లైట్ అనేది చుట్టానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మెటల్ పార్ట్స్ అనేవి మనకి ఇక్కడైతే ఆఫర్ చేస్తున్నారు. అండ్ టర్న్ ఇండికేటర్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో దీంట్లో మనకి కంప్లీట్గా ఎల్ఈడి టర్న్ బ్లింకర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూడవచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ అనేవి ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. అండ్ దీంట్లో హజార్డ్ వార్నింగ్ ఇండికేటర్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు కాబట్టి ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. సో హజార్డ్స్ అంటే మీ అందరికీ తెలిసింది కదా, 4 సిగ్నల్ లైట్స్ కూడా మనకి ఒకేసారి బ్లింక్ అవడం జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ద సస్పెన్షన్ డిపార్ట్మెంట్. సో ఇది మనకి 37mm గోల్డెన్ యూఎస్టీ ఫోక్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో సస్పెన్షన్ ఎక్స్పీరియన్స్ ఏ విధంగా ఉందో మీకు రైడ్ రివ్యూలో అప్డేట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ మడ్ ఫ్లాప్ అనమాట. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క మడ్ ఫ్లాప్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క బ్రేకింగ్ గురించి మాట్లాడుకున్నట్టయితే సో ఫ్రంట్ సెక్షన్లో 282mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఫ్రంట్ సైడ్ డిస్క్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాంగ్ విత్ ఇక్కడ ఏబిఎస్ లింక్ కనిపిస్తుంది. అలాగే బైబరీ నుంచి డ్యూల్ ప్రెషన్ క్యాలిపర్స్తో దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క టైర్స్ అండ్ వీల్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ సెక్షన్లో 100/80 70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది మనకి ఎంఆర్ఎఫ్ టైర్ అని చెప్పొచ్చు. సో ఫ్రంట్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ దీని యొక్క చాసెస్ ఫ్రేమ్ అయితే చూడొచ్చు. డెల్టా బాక్స్ చాసెస్ ఫ్రేమ్ అనేది దీంట్లో మనకి ఆఫర్ చేస్తున్నారనమాట. సో సేమ్ మనకి MT-15లో కానీ R15లో కానీ ఏదైతే చాసెస్ ఉందో సేమ్ చాసెస్ దీంట్లో కూడా మనకి ఆఫర్ చేశారని చెప్పొచ్చు. పైన పార్ట్ కానీ చూసుకున్నట్టయితే ప్లాస్టిక్ బాడీతో మనకి ఇక్కడ ఫైబర్ పార్ట్ అనేది మనకి ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంజిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ మనకి MT-15లో కానీ లేదంటే R15లో కానీ ఏదైతే ఇంజిన్ ఉందో సేమ్ 155cc లిక్విడ్ కూల్ ఇంజిన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో 18.2 PS పవర్ని అలాగే 14.2 Nm టార్క్ని ఇంజిన్ అయితే జనరేట్ చేస్తుంది. సో ఇంజిన్ పైన యమహా బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే ఇంజిన్కి ప్రొడక్షన్లో ఇక్కడ మనకి ఇంజిన్ కౌల్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఇంజిన్ కౌల్ అయితే డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే దీంట్లో 10 లీటర్స్ ట్యాంక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. ట్యాంక్ పైన స్టిక్కరింగ్ అయితే చూడొచ్చు మనకి ఎల్లో కలర్, అలాగే స్కై బ్లూ, డార్క్ బ్లూ, అలాగే ఎక్స్ఎస్ఆర్ అని చెప్పేసి మనకి స్టిక్కరింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. సో టీర్ డ్రాప్ షేప్లో మనకి దీని యొక్క ట్యాంక్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో ట్యాంక్ పైన కానీ చూసుకున్నట్టు ఇక్కడ మనకి ఎక్స్ఆర్ అని చెప్పేసి 3D బ్యాడ్జింగ్ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది మనకి E20 క్యాబిల్స్తో రావడం వల్ల మీరు కావాలంటే ఎథనాల్ బ్లెండింగ్ పెట్రోల్ కూడా మీరు దీంట్లో ఫిల్ అయితే చేయించుకోవచ్చు అని చెప్పొచ్చు. అండ్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే అప్రాక్సిమేట్లీ మీరు 45 నుంచి 50 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ బైక్ అయితే తీసుకోవచ్చు అనమాట. అలాగే కీ పొజిషన్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ ట్యాంక్ పైన ఇక్కడ మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో కీ అనేది మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే నెక్స్ట్ దీనికి ఫుడ్ ప్యాక్స్ అయితే చూడొచ్చు. మనకి ఫుడ్ ప్యాక్స్ అనేవి మనకి కొంచెం బ్యాక్వర్డ్ అయితే ఉన్నాయి కాబట్టి మనకి అప్రైట్ పొజిషన్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. దీని యొక్క సిట్టింగ్ పొజిషన్ అనేది
అలాగే నెక్స్ట్ దీనికి ఎగ్జాస్ట్ పైప్ అయితే చూడొచ్చు, మనకి సింగిల్ లాంగ్ ఎగ్జాస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. కొంచెం బల్కీ అయితే ఉందని చెప్పొచ్చు ఎగ్జాస్ట్ అనేది. ఎగ్జాస్ట్ చివరిలో ఇక్కడ మనకి సిల్వర్ కలర్ లో మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ అనేది డిజైన్ అనేది చేశారని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైర్ గురించి మాట్లాడుకుంటే 140/70 నుంచి ట్యూబ్లెస్ అలా వీల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ఎంఆర్ఎఫ్ టైర్ అనేది ఆఫర్ చేశారని చెప్పొచ్చు. సో ఇది మనకి కంప్లీట్ గా రేడియల్ టైర్ అనమాట. సో బ్యాక్ సైడ్ టైర్ చూడొచ్చు మనకి ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం బ్రాడ్ టైర్ అనేది మనకి బ్యాక్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 220mm డిస్క్ బ్రేక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ ఇక్కడ ఏబిఎస్ అయితే కనిపిస్తుంది. అలాగే సింగిల్ పిస్టన్ బైబరీ క్యాలిబర్ తో మనకి దీని యొక్క బ్రేకింగ్ సిస్టమ్ అనేది డిజైన్ అయితే చేశారని చెప్పొచ్చు. సో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి సో బ్రేకింగ్ అయితే మాత్రం టాప్ నాచ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే లింకేజ్ టైప్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్యాక్ సైడ్ సస్పెన్షన్ చూడొచ్చు మనకి ఏ విధంగా అయితే ఉంటుందన్నమాట. అలాగే సస్పెన్షన్ పైకి మడ్ లాంటిది తగలకుండా ఇక్కడ మనకి మడ్ ఫ్లాప్ కూడా మనకి ప్రొడక్షన్ లో ఇవ్వడం అయితే జరిగిందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క సీట్ అయితే చూడొచ్చు. దీంట్లో మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి గ్రాబర్స్ అయితే ఏమీ ఇవ్వలేదు. ఇక్కడ కొంచెం స్పేస్ అయితే ఉంది, బట్ దీంట్లో మనకి ఎటువంటి గ్రాబర్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేయట్లేదు. సో సీట్ బెల్ట్ అయితే ఉంటుందన్నమాట. సో దీని ద్వారా మనం బైక్ అనేది ఫ్రంట్ కి ముందుకి మూవ్ చేసిన అవసరం అయితే ఉంటుంది. అండ్ సీట్ యొక్క కుషనింగ్ అనేది సో ఓకే నార్మల్గా అయితే ఉందన్నమాట. మరి అంత సాఫ్ట్గా లేకుండా మరింత హార్డ్గా లేకుండా అయితే ఉంది. సో సింగిల్ సీట్ ఇచ్చినప్పటికీ కొంచెం పెద్ద సైజ్ సీట్ అనుకున్నాను, బట్ ఇది అంత పెద్దగా అయితే నాకు ఏమనిపించట్లేదు. సో చాలా చిన్నగా అయితే అనిపిస్తుంది సింగిల్ సీట్ అనేది. సో 2% కొంచెం అన్కంఫర్టబుల్గా ఉండే అవకాశం అయితే ఉందని చెప్పేసి సో నాకైతే అనిపిస్తుంది అనమాట. సో MT-15లో మనకి సీట్ అనేది కొంచెం చిన్నగా అయితే ఉంటుంది, బట్ దీంట్లో కూడా నాకు అలాగే అనిపిస్తుంది. సీట్ అనేది మరి అంత పెద్దగా అయితే ఏమి నాకు కనిపించట్లేదు. సో 2% అయితే పర్లేదు, బాగానే కూర్చోవచ్చు. అండ్ బ్యాక్ సెక్షన్ టైలెట్ చూడొచ్చు, మనకి రౌండ్ ఎల్ఈడి టైలెట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకసారి క్లియర్ ఆన్ చేస్తాను. సో టైలెట్ అయితే వెలుగుతుంది. సో చూడొచ్చు మనకి సో టైల్ లైట్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ ఇండికేటర్స్ అనేవి కంప్లీట్ గా మనకి ఎల్ఈడి ఇండికేటర్స్ అనేవి బ్యాక్ సైడ్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అండ్ కింద కానీ చూసుకుంటే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఇండికేటర్ లైట్ అనేది ఎల్ఈడితో ప్రొవైడ్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ రిఫ్లెక్టర్ అయితే కనిపిస్తుంది. సో ఇదంతా కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి ఉంటుందన్నమాట. అండ్ ఇది కూడా మనకి ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతోనే డిజైన్ అయితే చేస్తారని చెప్పొచ్చు. అండ్ సైడ్ ప్యానల్స్ చూడొచ్చు, మనకి ఇక్కడ కొంచెం మెటల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఈ వెహికల్లో స్టెప్ అప్ ఫుట్రెస్ట్ ఉంటుంది. అలాగే శారీ గడ్ రెండు కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. సో స్టెప్ అప్ ఫుట్రెస్ట్ అనేది మనకి యాక్సెస్ లో యాడ్ చేస్తారని చెప్పొచ్చు. డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా మనకి ఓపెన్ టైప్ చెందుతుంది మనకి రావడం వల్ల. సో మీరు ఎవ్రీ 500 నుంచి 700 కిలోమీటర్స్ మధ్యలో ఒకసారి చైన్ అనేది క్లీన్ చేసుకుంటే మీకు చైన్ యొక్క లైఫ్ అనేది ఎక్కువైతే రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో సైడ్ స్టాండ్ ఉంటుంది, సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ సెన్సార్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే లేదు, ఓన్లీ సైడ్ స్టాండ్ మాత్రమే రావడం జరుగుతుంది అనమాట. అలాగే సీట్ హైట్ కూడా 810mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం 5.3, 5.4 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్ గా మీరు ఈ బైక్ అనేది రైడ్ చేయొచ్చు. నెక్స్ట్ ఈ వెహికల్ మేజర్ గా మాట్లాడుకోవాల్సింది దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకోవాలి. సో గ్రౌండ్ క్లియరెన్స్ అనేది మనకి సో సైడ్స్ లో కానీ అఫీషియల్ బ్రోచర్లో కానీ చూసుకుంటే మనకి కేవలం 120mm మాత్రమే వీళ్ళైతే మెన్షన్ చేస్తున్నారు. బట్ యూరోపియన్ కంట్రీలో కానీ చూసుకుంటే కంప్లీట్ గా 170mm తో రావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి మనం దీన్ని మెజర్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో మెజర్మెంట్ టేప్ అయితే ఏం లేదు. సో నా దగ్గర ఒక చిన్న ట్రైపాడ్ అయితే ఉందన్నమాట, హ్యాండ్ ట్రైపాడ్. సో సెల్ఫీ స్టిక్ లాంటిది. సో దీంతో మనం మెజర్మెంట్ చేసే ప్రయత్నం చేద్దాము. సో చూడొచ్చు, నేను ఆల్రెడీ దీన్ని పెట్టుకున్నాను అనమాట. MT-15కి ఎంతైతే ఉందో ఆల్రెడీ మెజర్ చేశాను. సో చూడొచ్చు MT-15కి కూడా మనకి సేమ్ అయితే ఉంది. ఒకసారి మీకు సేమ్ మెజర్మెంట్ MT-15 దగ్గరికి అయితే మీకు పట్టుకెళ్ళి చూపిస్తాను చూడండి. సో చూడొచ్చు కరెక్ట్గా ఎగ్జాక్ట్గా పట్టింది కదా. సో యాక్చువల్గా మనకి MT-15లో 170mm అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే మనకి MT-15 అయితే ఉంది కదా. సో సేమ్ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది ఆల్రెడీ నేను అక్కడ పెట్టింది సేమ్ మెజర్మెంట్ అనమాట. సో కాబట్టి మనకి దీంట్లో 170mm అయితే ఉంటుంది. అలాగే ఈ బైక్ యొక్క కెర్బ్ వెయిట్ కూడా కేవలం 137 kg వెయిట్ తో ఈ బైక్ అయితే డిజైన్ చేశారు కాబట్టి సో లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు బైక్ అనేది. సో MT-15 అనేది 140 kg వెయిట్ అయితే ఉంటుంది. దాంతో కంపేర్ చేసుకుంటే సో కొంచెం లైట్ వెయిట్ గా ఉంటుందని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ దీని యొక్క హ్యాండ్ బార్ కనుక చూసుకున్నట్టయితే దీంట్లో మనకి సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండ్ బార్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండ్ బార్ కంఫర్ట్ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంటుందని చెప్పొచ్చు. అలాగే దీంట్లో అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఉంటుంది. సో ఇది ఒక అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇంకా ఇక్కడ చూసుకుంటే హై బీమ్, లో బీమ్, అలాగే పాసివ్ చోకే బటన్ ఇంటిగ్రేట్ చేశారు. అండ్ కింద కానీ చూసుకుంటే హార్న్ అయితే ఉందన్నమాట. ఇది యాక్చువల్లీ కింద అయితే ఉండదు, బట్ రివర్స్ లో అయితే ఉంది. సో ఇంతకు ముందు MT-15లో ఈ విధంగా అయితే ఉండేది అనమాట. బట్ ఈ దీంట్లో కూడా మనకి సేమ్ అయితే తీసుకొచ్చారని చెప్పొచ్చు. కింద టర్న్ ఇండికేషన్ ఉన్నాయి. అలాగే ఈ సైడ్ కానీ చూసుకుంటే రెడ్ కలర్ లో మనకి ఇంజిన్ కిల్స్ తో పాటు సెల్ఫ్ స్టార్ట్ బటన్ కూడా ఒకే బటన్ లో ఇంటిగ్రేట్ అయితే చేశారు. అండ్ కింద కానీ చూసుకుంటే హజార్ లైట్స్ అనేవి ఆన్ ఆఫ్ చేసుకోవడానికి ఇక్కడ ఒక బటన్ అయితే ఇచ్చారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఇంకా కన్సోల్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో ఫుల్లీ డిజిటల్ బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో కన్సోల్ యొక్క విజిబిలిటీ అనేది కొంచెం డల్ గానే ఉందని చెప్పొచ్చు. అండ్ కన్సోల్ మనకి రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ అన్ని కూడా అయితే ప్రొవైడ్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో డిజిటల్ స్పీడోమీటర్ కానీ, హోడోమీటర్ కానీ, ట్రిప్ మీటర్స్ ఉంటాయి. అలాగే ఇంకా ఇక్కడ న్యూట్రల్ ఇండికేటర్ ఉంది, ఏబిఎస్ ఇండికేటర్ ఉంది. అలాగే బ్లూటూత్ కనెక్టింగ్ ఫీచర్స్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారు కాబట్టి సో మీకు వచ్చే కాల్స్ అండ్ SMS నోటిఫికేషన్ అలర్ట్స్ అన్ని కూడా మనకి కన్సోల్ లో విజిబుల్ అయితే అవుతాయని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా ఈ బైక్ యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఈ బైక్ యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది 1,50,000 రూపాయలకి ఈ బైక్ ని లాంచ్ చేశారు. అండ్ ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ప్రెసెంట్ అమలాపూర్లో ఉన్న యమహా షోరూమ్ లో ఈ బైక్ యొక్క ఆన్ రోడ్ అనేది
1,90,000 రూపీస్ ఉందని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది అనమాట. సో ప్రైస్ అనేది మీరుండే ఏరియాని బట్టి అలాగే డీలర్స్ బట్టి ప్రైస్ అనేది వ్యారీ అవుతుంది కాబట్టి సో స్క్రీన్ మీద కనిపించే నెంబర్స్కి అయితే కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ ప్రైస్ అండ్ ఆఫర్స్ అనేవి మీరైతే తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే యమహా XSR 155 బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్ వాకర్ అండ్ రివ్యూ అవుతుంది అనమాట. సో మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ ని అవుట్డోర్ రైడ్ తీసుకెళ్లి నా రైడ్ ఎక్స్పీరియన్స్ గురించి కానీ అలాగే ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కదా వాటి యొక్క రివ్యూ కూడా మన ఛానల్ పోస్ట్ చేస్తాను. సో మీరు ఆ వీడియోస్ అన్ని మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది ఆన్ చేసుకుంటే మీకు నా ఫర్దర్ వీడియోస్ అనేవి మీరు మిస్ అవ్వకుండా ఉంటారు కాబట్టి సో ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.